యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా ఈరే. విశ్వాసయాత్రకు అగ్ని పరీక్షలు దాపురించిన వేళ అనుక్షణం ఏమైపోతుందో ఏమి జరుగుతుందో అని ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న వేళ శరీరాత్మ మనస్సులు ఏకమై దీక్షతో కరుణామైన కనికరం కొరకు కన్నీరు కార్చే వేళ ఉద్వేగభరితమైన నిర్ణయాన్ని ఊహించని రీతిలో నెరవేర్చుటకు పూనుకున్న క్షణంలో పరలోకం నుండి రివ్వున దూసుకొచ్చిన స్వరం దైవస్వరం, యెహోవా ఈరే. రండి, వీక్షించండి. యెహోవా దేవుని ఆత్మస్వరంతో, రక్షకుడైన యేసుక్రీస్తు మాటలతో, పరిశుద్ధాత్ముని పలకరింపుతో పరవశిద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా శుభములు. యెహోవా ఈరే అనే మా కార్యక్రమాన్ని ప్రతి వారం మీరు చూస్తున్నందుకు మీకు మా వందనములు. మీరు రాస్తున్న ప్రతి ఉత్తరంలో ప్రతి అంశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు దైవజనులు దైవ సందేశాన్ని అందిస్తారు. నజరేయుడు సర్వశక్తుడు యేసుక్రీస్తు నామమున మా ప్రియ స్నేహితులరా, మీకందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన కృపను బట్టి దేవునికి మహిమ. ఈ మాటలు వింటున్న మీకందరికీ దీవెన కలుగును గాక. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడు, దేవుడు అద్భుతాలను జరిగిస్తున్న దేవుడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఈ యొక్క పరిచర్య ప్రారంభించి నేటికి సంవత్సరం ముగిసింది. ఈ ముగిసిన సందర్భంలో దేవుడిచ్చినటువంటి యొక్క చక్కటి తలంపులను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. గత సంవత్సరం అంతా, గత 52 వారాలలో దేవుడు జరిగిన విశేషమైన కార్యాలు, వేలాది మంది ఉజ్జీవించబడ్డారు, అనేకులు రక్షించబడ్డారు, అనేకులు స్వస్థత పొందారు. వారి యొక్క సాక్ష్యాలు అవి ఎంతో గంభీరమైన సాక్ష్యాలు. దేవునికే మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. ఈ పరిచర్య పేరే యెహోవా ఈరే. మా పరిచర్యను దేవుడు ఈ రీతిగా ఆశీర్వదించాడు. దేవా, ఈ పరిచర్యకు ఏమి నామకరణం చేయాలి అని మేము ప్రార్థిస్తుండగా దేవుడు బయలుపరిచినటువంటి మహత్తరమైనటువంటి విధానంలో ఇచ్చిన ఈ పేరు యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రాతకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీకందరికీ యెహోవా ఈరే దేవుడుగా ఉన్నాడు. ఆయనే మనను చూచుకునే దేవుడు, ఆయనే మన కాపరి, ఆయనే మన కొండ, ఆయనే మన కోట, ఆయనే మన ఆశ్రయదుర్గము. కాబట్టి ప్రియ స్నేహితులరా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడో చూద్దాం. అనేక సార్లు మన జీవితాలలో రకరకాల సమస్యల గుండా మనం వెళ్తూ ఉంటాం. ఈ లోక యాత్రలో మనం ప్రయాణం చేసేటప్పుడు, ఈ లోక యాత్రలో మనం పయనించేటప్పుడు మనము రకరకాల అనుభవాలను ఎదుర్కొంటూ ఉంటాం. ఒకసారి ఇశ్రాయేలు ప్రజలు వారు కనాను దేశ యాత్రలో ఉన్నారు. వారు అరణ్య మార్గమందు కనాను దేశ యాత్రలో ఉన్నప్పుడు వారు కనానుకు పయనిస్తూ ఉండగా వారు తింటున్నటువంటి ఆ యొక్క మన్నాను చూచి వారు విసిగిపోయారు. ఈ చవి సారము లేనటువంటి ఈ భోజనం మాకు పెడుతున్నావే, మాకు ఐగుప్తులో ఇవి ఉండేవి అవి ఉండేవి సనుక్కుంటూ గొనుక్కుంటున్నారు. ఆ సందర్భంలో దేవుడు వారి మధ్యకు తాపకరమైన సర్పాలను పంపించాడు. దేవుడే తాపకరమైన సర్పాలు, తాపకరం అంటే భయంకరమైన విషము అని అర్థం. భయంకరమైన విషము కలిగిన సర్పాలను దేవుడు తన ప్రజల మధ్యకు పంపించాడు. ఈ సర్పములు ఏం చేస్తున్నాయంటే దొరికిన ప్రతి వారిని సర్పాలు కాటు వేస్తున్నాయి. ఈ పాము కాటుకు ప్రజలు గురైపోయి విలవిలలాడుతున్నారు, ఏడుస్తున్నారు, అయ్యో 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 అని మొరపెడుతున్నారు. అప్పుడు కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు మోషే దగ్గరకు వచ్చారు. అయ్యా, ఏం చేయాలయ్యా, ఎటు చూసిన పాములు కనపడుతున్నాయి, ఈ పాముల బారి నుండి మాకు విడుదల కలుగచి అని మోషే దగ్గర వారు అడిగినప్పుడు మోషే దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టాడు. ప్రభువా, ఈని బిడ్డలు, నీ నామము చేత విమోచించబడిన ఈని బిడ్డలు వారు ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టి కనాను యాత్రలో ఉంటుండగా, దేవా, ఈ బాధకరణ పరిస్థితి ఏంటి ప్రభువా, ఈ పాములను లేకుండా చేయవా ప్రభువా, ప్రభువా ఈ సమస్యకు విముక్తి కలుగజే ప్రభువా అని ప్రభువును అడిగినప్పుడు మోషేకు దేవుడు సెలవిచ్చిన మాటలు మనం ఇప్పుడు చదువుకుందాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 6 నుండి 9 వరకు. అందుకు యెహోవా ప్రజలలోనికి
తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా, నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, సర్పము కాటు వేసినప్పుడు దానికి విరుగుడు, దానికి మందు ఈ దినాల్లో మనం గమనిస్తే ఏదైనా రక్తములో విషము కలిసింది కాబట్టి రక్తంలోకి మరొక మందును ఎక్కిస్తున్నారు. కానీ ప్రభు మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, సర్పము కాటు తిరిగిన ప్రతివాడు బ్రతకాలి అంటే, మోషే నీ ఒక ఇత్తడి సర్పాన్ని చేసి దాన్ని స్తంభం మీద పెట్టి ఆ ఎత్తైన స్థలంలో ఆ స్తంభాన్ని పెట్టు. సర్పము కాటు తినిన ప్రతివాడు ఆ యొక్క ఇత్తడి సర్పం వైపు నిదారించి చూడాలి. తదేకంగా సర్పం వైపు చూచినప్పుడు వాడు బ్రతుకును. ఏమండి, సర్పం యొక్క విషము రక్తములో కలుషితమై రక్త ప్రసరణ మీద విషము పనిచేసి గుండెను ఆగిపోయేలాగా చేస్తుంది విషము. మరొక రకమైన విషము మెదడును పని చేయకుండా పట్టివేస్తుంది. ఈ రీతిగా మనిషి చనిపోవడానికి, జీవి చనిపోవడానికి అవకాశం ఉంది. ప్రియ స్నేహితులరా, తాపకరమైన భయంకరమైన విష నాగులాంటి సర్పాలు ఇశ్రాయేలు ప్రజలలో సంచరించేవి. అవి ఇశ్రాయేలును కాటు వేస్తున్నాయి. ఎందుకు ఇశ్రాయేలును కాటు వేస్తున్నాయంటే, వారు దేవునికి వ్యతిరేకంగా, వారు దేవుని సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, మన మధ్యన ఎందుకు విష సర్పాలు సంచరిస్తున్నాయంటే, మనము దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాం. దేవాది దేవుడు మనుషులను సృజించాడు. దేవాది దేవుడు ఈ భూలోకంలో ఉన్న ప్రతి జీవిని సృజించాడు. ఈ సందర్భంలో ప్రత్యేకంగా దేవుని ప్రజల మధ్యకు ఎందుకు ఈ తాపకరమైన సర్పాలు వచ్చాయంటే, ప్రజలు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ప్రజలారా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినంతసేపు నీ జీవితంలో తాపకరమైన శ్రమలే, భయంకరమైన శ్రమలే, భయంకరమైన ఇబ్బందులే, భయంకరమైన కష్టాలే. ఇటు చూడండి, ఈ యొక్క సందర్భంలో మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువా, దయచేసి వీరికి విడుదల కలుగజేయి. ప్రభువా, ఈ సర్పము కాటు నుండి ప్రజలకు విడుదల కలుగజేయంటే దేవుడు ఇచ్చినటువంటి మరొక చిట్క అదేంటంటే, మరొక సర్పాన్ని, తాపకరమైనటువంటి సర్పము లాంటి సర్పము ఒకదాన్ని నువ్వు తయారు చేయి. నీవు తయారు చేసి దానిని స్తంభం మీద ఎత్తైన స్థలంలో పెట్టినప్పుడు సర్పము కాటు తిన్న ప్రతివాడు దాని వైపు చూడాలి. ఎలా చూడాలంటే, అలా ఒక్కసారి అలా చూడడం కాదు, కానీ నిదానించి చూడాలి. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, పాము కాటుకు విరుగు, పాము కాటుకు విడుదల, పాము కాటుకు చికిత్స మరొక ఇత్తడి సర్పం వైపు చూడడం. చాలా సంవత్సరాలు వారి మధ్యన ఈ సర్పం ఉండేది. ఒక మంచి రాజు, ఆ రాజు ఆ సర్పాన్ని పగలగొట్టినట్టుగా లేఖన భాగాల్లో చెప్పబడింది. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. సర్పము కాటు నుండి విడుదల పొందాలి అంటే మరొక సర్పం వైపు చూడాలి. ఇది సర్పము కాదు, కానీ సర్పము లాంటి సర్పం. ఇది సర్పము, నిజమైన సర్పం కాదు, కానీ సర్పము లాంటిదే. సర్పము శాపమునకు గుర్తు. ఏమండి, ఎక్కడైనా సర్పాలు సంచరిస్తున్నాయంటే అది శాపగ్రస్తమైన ప్రదేశం. శుభ్రమైన ప్రదేశంలో ఎప్పుడు కూడా పాములు సంచరించవు. నీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడు పాములు అందులోకి రావు. ఎక్కడైతే అపరిశుభ్రత, ఎక్కడైతే డర్టీ అనేది ఉంటుందో అక్కడ ఈ యొక్క డర్టీలో నివాసం చేసే పాము నివాసం ఉండటానికి అక్కడికి వస్తుంది. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, పాము కాటు నుండి విడుదల పొందాలంటే దేవుని మాటకు విధేయత చూపించాలి. ఏంటి దేవుని మాట ఇక్కడ? ఆ స్తంభము మీద పెట్టినటువంటి సర్పం యొక్క ప్రతిమను నిదానించి చూడు.
యేసుప్రభు వారు కూడా దీనిని చాలా చక్కగా వివరించి చెప్పాడు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో యేసుప్రభు వారు ఇలా మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడంటే, దయచేసి జాగ్రత్తగా గమనించండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో ఉన్నటువంటి శాపమును, నీ జీవితంలో ఉన్న పాపమును, నీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందిని, నీ జీవితంలో ఉన్న వేదనను, నీ జీవితంలో ఉన్న రోగాన్ని, నీ కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను ఆయన చూస్తూ ఉన్నాడు. కానీ ఆయన బాగు చేయటం లేదు. ఆయన నిన్ను ఓదార్చడానికి ఏమాత్రం కూడా ఇష్టపడటం లేదు. ఎందుకంటే ప్రియ స్నేహితులరా, దేవుని బిడ్డలారా, ఆయన ఒక సొల్యూషన్ చెప్పాడు. ఆ యొక్క పరిష్కారాన్ని నీవు పాటిస్తే చాలు. ప్రియ స్నేహితుడా, దేవుని బిడ్డ, నీ జీవితంలో ఉన్నటువంటి శాపం నిన్ను విడిచి వెళ్ళిపోవాలంటే, నీ జీవితంలో ఉన్న పాపం నిన్ను విడిచి వెళ్ళిపోవాలంటే, ఏమండి, లోకంలో మనిషి దేనినైనా జయించగలడు, కానీ ఒక్క విషయాన్ని మాత్రం జయించలేకపోతున్నాడు. అదేంటంటే పాపాన్ని జయించలేకపోతున్నాడు. ఏమండి, తన్ని పట్టి పీడించి వెంబడించే పాపంకు దాసుడవుతున్నాడు, కానీ పాపం నుండి విడుదల పొందలేకపోతున్నాడు. పాపమును జయించలేకపోతున్నాడు. మనిషి రాజ్యాన్ని జయించగలడు, మనిషి గొప్ప గొప్ప వాటిని కనిపెట్టగలడు, మనిషి మైక్రో అని చాలా సూక్ష్మమైన వాటిని కూడా తయారు చేసి చాలా సాంకేతికమైన పరిజ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాడు, కానీ ఒక్క విషయంలో ఫెయిల్ అవుతున్నాడు. ఏంటంటే పాపమునకు బానిసైపోతున్నాడు. ఎంతో గొప్పవాడు, కానీ పాపానికి బానిస. ప్రతి మనిషి ఏదో ఒక పాపానికి బానిసగా ఈ లోకంలో బ్రతుకుతున్నారు. ఈ లోక జీవితమే ఇది విజయవంతమైన జీవితము